గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రా అశోక్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ కుమార్ గౌడ్ గారు నమస్తే అండి. సార్ అశోక్ కుమార్ గారు, ఇప్పుడు సోలార్ గురించి మాట్లాడుకోగానే అందరూ చాలా ఎక్స్పెన్స్ అనుకుంటారు, చాలా ఖర్చుతో కూడుకున్నది, మన వల్ల కాదేమనుకుంటారు కదా. అంటే ఇప్పుడు అందరి దగ్గర పెద్ద ఎత్తున క్యాష్ ఉండదు కాబట్టి, క్యాష్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి, ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ కోసము మనం బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడానికి ఉంటుందా? అసలు ఎంత మొత్తం వరకు లోన్ ఇస్తుంది? దానికి సంబంధించిన వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి అసలు? సార్ మాకు వచ్చే కాసులలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇదే అంటారండి. మా దగ్గర అంత డబ్బు లేదు, సోలార్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది, బ్యాంక్ ఇస్తాయా ఇవ్వయా, చాలా చాలా డౌట్స్ ఉన్నాయండి యాక్చువల్లీ. సో ఈరోజు మీ యొక్క డౌట్స్ నేను నివృత్తి చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ సోలార్ పోదాం అనుకున్న ప్రతి వాళ్ళకు జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు అప్ టు 3 కిలోవాట్ వరకు అయితే జస్ట్ మీ ఎలక్ట్రిసిటీ బిల్, ఒక పాన్ కార్డ్, మీ ఫుల్ అడ్రస్ ఇంక్లూడింగ్ పిన్ కోడ్తో పాటు ఈమెయిల్ ఐడితో పాటు ఒక క్యాన్సర్ చెక్ ఇస్తే మీకు విత్ ఇన్ ద వీక్లో మీకు సోలార్కు వితౌట్ ఎనీ కొలాటరల్ సోలార్ బిగిచ్చేస్తాం. ఓకే. దీనికి జాతీయ బ్యాంకులు, ఎస్బీఐ, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంక్స్, అన్ని జాతీయ బ్యాంకులు ఎలాంటి కొలాటరల్ లేకుండా అతి తక్కువ వడ్డీ రేట్, ఓన్లీ 7% వడ్డీ రేట్లోనే మీకు 100% లోన్ ఇస్తున్నాయి. ఈ స్కీమ్ యొక్క పిఎం సూర్య గారి యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మధ్యతరగతి కన్జ్యూమర్ కూడా సోలార్ వాడాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. పవర్ బిల్ అయితే మనం కడుతుంటాం ఈఎంఐ, మనం ఏం చేస్తాం 5 yearsకి ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటాం, ఈఎంఐ పెట్టుకుంటాం. 5 yearsలో నాట్ మోర్ దెన్ మీకు 2 నుంచి 3,000 రూపీస్ వస్తుంటుంది పవర్ బిల్ ఈఎంఐ. అదే మనము ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేది లోన్ కట్టుకుంటున్నాం. సో మీకు 5 years అయిన తర్వాత మీ లోన్ ఫ్రీ అయిపోతుంది కదా, మిగతా 25 years మీకు ఫ్రీ పవర్ అన్నట్టు కదా. సో 100% ప్రతి ఒక్కరికి లోన్ వస్తుంది. 3 కిలోవాట్ వరకు చాలా తక్కువ వడ్డీ రేట్లో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనుకుంటున్నాను నేను. ఎవరైతే మినిమం 1,500 నుంచి ఎబో కడుతున్నారో పవర్ బిల్లు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారండి. ఈ మనకి పిఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన, పిఎం గారు ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ను ప్రతి వినియోగదారుడు, పవర్ యూజ్ చేస్తున్న ప్రతి వినియోగదారులు ఇది ఉపయోగించుకోవాలనేదే నేను సోలార్ ఎనర్జీ అసోసియేషన్ తరఫున అందరికి విన్నపిస్తున్నా. ఇది మీరందరూ చాలా కాస్ట్లీ అనుకుంటారు, అసలు కాస్ట్లీ కానే కాదు. సోలార్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు లోన్ విషయంలో కూడా ఎలాంటి ఆఫీస్కి తిరగకుండానే మీ లోన్ వస్తుంటుంది. సెలెక్టెడ్ వెండర్స్ వచ్చి మీకు విత్ ఇన్ ద 1 weekలో సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. మీరు పవర్ బిల్ నుంచి విముక్తి పొందుతుంటారు. చాలామంది మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ 3,000, 4,000 పవర్ బిల్ వచ్చేదండి. ఈరోజు సోలార్ పెట్టుకోవడం వల్ల మాకు ఓన్లీ 250 రూపీస్ వస్తుందని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది కస్టమర్స్ అయితే ఇక వాళ్ళే మాకు అడ్వర్టైజ్మెంట్స్ అవుతున్నారు మార్కెటింగ్. పలానా కస్టమర్ కూడా అడుగుతున్నాడు అని నేను నా ఎక్స్ప్రెస్ చేసిన నేను నాకు వస్తున్న పవర్ బిల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా వస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా నేను చెప్పానండి, వాళ్ళు కూడా సోలార్కు వెళ్తుంటారు అని మాకు రెఫరెన్స్లు కూడా ఇస్తున్నారు. రైట్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి ఈ నెట్ మీటర్ని బిగించే వరకు మొత్తం ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది అసలు? సోలార్ సిస్టమ్ అయితే మనకు ఒక 10 daysలో సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోతుంది సార్, బేస్డ్ ఆన్ ద నెట్ మీటర్ అవైలబిలిటీ. ఒక్కొక్కసారి డిస్కంలో నెట్ మీటర్స్ లేనప్పుడు మాత్రమే మనకు కొంచెం టైం పడుతుంది. నెట్ మీటర్స్ అవైలబిలిటీ అన్నది మాత్రం ఒక 1 weekలో మీకు సోలార్ సిస్టమ్కి 10 days పడితే, నెట్ మీటర్ ప్రాసెస్కి ఒక 1 week పడితే 15 days. మనకు మ్యాక్సిమం పీరియడ్ తీసుకున్న ఒక 20 daysలో సోలార్ సిస్టమ్ ఇంక్లూడింగ్ నెట్ మీటర్తో సహా బిగిస్తున్నామండి మొత్తం. ఇప్పుడు ఈ నెట్ మీటర్ అనేది మొత్తం మీ వైపు నుంచే సార్. కస్టమరు ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, చాలా మందికి ఇదే డౌట్స్ వస్తాయి, మేము ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోవాలి, ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలనేది. అలా ఎలాంటి శ్రమ లేదండి. మా ఇంటిగ్రేటర్స్ అన్నాం కదా, మా వెండర్స్, మా అసోసియేషన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు ఇందులో. ఇప్పుడు టీజీ రెడ్కో ఉంది, డిస్కామ్ ఉంది, ఈ మధ్య కాలంలో ఆర్ఈసీ అనేది ఒక వచ్చింది. ఆర్ఈసీ అనేది వాళ్ళు కూడా న్యూ ఢిల్లీ ఎంఎన్ఆర్ఈ కింద వాళ్ళు కూడా చాలా మంచిగా ఈ స్కీమ్ను ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఒక కస్టమర్ కేర్ లాగా పెట్టేసి వినియోగదారులకు సరళీకృతంగా అయ్యే విధంగా ప్రతి ఒక్కరు సోలార్ తీసుకోవాలనే సదుద్దేశంతో ఈ స్కీమ్ను ముందుకు నడుపుతున్నారు. కాబట్టి
వినియోగదారుడు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 20 daysలో సోలార్ సిస్టమ్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ లోన్ ద్వారా పెట్టుకోవచ్చండి. రైట్ రైట్ రైట్. ఆ సబ్సిడీ ఏదైతే ఉందో విత్ ఇన్ ద 30 days వాళ్ళ లోన్ తీసుకున్న వాళ్ళకు లోన్ అకౌంట్కి వస్తుంది. వితౌట్ లోన్ వాళ్ళకు వాళ్ళ పర్సనల్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో అశోక్ గారు, ఇప్పుడు సోలార్కి సంబంధించి బయట కామన్ మ్యాన్కి రకరకాల డౌట్స్ ఉంటాయి. అసలు ఇంటి పైన సోలార్ ప్యానల్స్ని అమర్చుకోవాలి అంటే అసలు ఇంటి పైన ఎంత స్థలం ఉండాలి, ఎంత ప్లేస్ ఉండాలి అని ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఉండే డౌట్. కాబట్టి ఏంటి మన మేడ పైన మనం సోలార్ ప్యానల్స్ బిగించుకోవాలి, సిస్టమ్ని పెట్టుకోవాలంటే ఎంత స్థలం ఉండాలి మేడ పైన? వెళ్ళండి, ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండి. నేను చెప్పాలంటే ప్రతి ఒక్కరు అంటారు ఇది, మా ఇంటి పైన అంత ప్లేస్ ఉందా, ఒకవేళ మేము సోలార్ పెట్టుకుంటే ఆ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది, మిగతా వాటికి ఉపయోగించుకోవడానికి రాదా, మేము నడవలేమా, ఏదైనా గార్డెన్ పెట్టుకోలేమా, చాలా వరకు ఇది డౌట్స్ అండి. యాక్చువల్లీ ఈ డౌట్స్ నివృత్తి చేయడానికి మీరు మంచిగా ప్రశ్న అడిగారు. ఈరోజు నేను చెప్తున్నాను మీకు, సోలార్ అనేది మీకు ఒక కిలోవాట్ పెట్టుకోవాలంటే సుమారుగా 70 నుంచి 100 SFT వరకు తీసుకుంటుందండి. ఏదైతే మీరు ఒక 3 కిలోవాట్ పెట్టుకున్నారనుకోండి, 200 SFT ఏరియా తీసుకుంటాము. ఆ 200 SFT ఏరియాను మేము ఏం చేస్తామంటే ఎలివేట్ చేస్తాం ఒక 8 feet వరకు. ఎలివేట్ చేసినప్పుడు మనిషి దాని కింద తిరగవచ్చు, గార్డెన్ పెట్టుకోవచ్చు, సిట్అవుట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. మీ రూఫ్ ఇంకా ఏం డిస్టర్బ్ చేయం. మీ రూఫ్ యాజ్ యూజువల్గా మీ రూఫ్ ఉంటుంది అక్కడే, ఇంకా దాన్ని మీరు వాడుకోవచ్చు, ఒక గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ మధ్య కాలంలో మేమేం చేస్తున్నామంటే ఆ సోలార్ డిజైన్ కూడా, స్ట్రక్చర్ డిజైన్ కూడా ఒక పరగోల డిజైన్ లాగా ఇస్తున్నాం. ఆ పరగోల డిజైన్ ఎలా ఉంటుందంటే, నేను విన్నాను పరగోల గురించి, చాలా బాగుంటుందండి. మీకు సోలార్ మాడ్యూల్స్ పెట్టి పరగోల స్ట్రక్చర్ ఇస్తే దాని కింద మీరు ఈవెన్ వర్షం పడ్డా కానీ ఏం ఇబ్బంది ఉండదు. మీకు హాయిగా దాని కింద సిట్అవుట్ చేసుకోవచ్చు, గార్డెన్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. మీరు యాజ్ యూజువల్ గా మీ రూఫ్ అనేది ఇబ్బంది పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళడం వల్ల అసలు షాక్ లాంటిది కూడా ఏమి ఉండదండి. ఇది సోలార్ అనేది షాక్ లాంటిది, అంత ప్రికాషన్ తీసుకుంటాం మేము. సో సోలార్ పెట్టాలంటే ఎర్తింగ్ చేస్తాము, లైటింగ్ అరెస్టర్ పెడతాము, ప్రతి దానికి స్ట్రక్చర్ ఎర్తింగ్ చేస్తుంటాము, ప్యానల్ ఎర్తింగ్ చేస్తుంటాము, లైటింగ్ అరెస్టర్కి ఎర్తింగ్ ఉంటుంది. చాలా ప్రికాషన్ తీసుకొని పెడుతుంటాము. ఎలాంటి షాక్ లాంటిది కూడా ఎలాంటిది ఉండదు. ప్లేస్ కూడా ఎలాంటి డిస్టర్బ్ కూడా ఉండదు. మీ ప్లేస్ ఎలా అయితే ఉంటుందో అలాగనే మీరు కూర్చోవచ్చు, సిట్అవుట్ చేసుకోవచ్చు, గార్డెన్ పెట్టుకోవచ్చు, ఆడుకోవచ్చు. పిల్లలు చాలా ముద్దుగా ఉంటుంది. అది పరగోలా అనేది చూస్తేనే అసలు ఒక డిజైన్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెట్టుకున్న వాళ్ళందరూ ఒక పరగోలా డిజైన్ లాగా సోలార్ని పెట్టుకుంటున్నారు. రైట్ రైట్. సో అయితే నేను ఈ మధ్య ఒక ఫ్రెండ్తో సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంటే నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగారు. చెప్పండి. కొంత నాకే నవ్వొచ్చింది. సో విష్ణు, ఇప్పుడు ఈ సోలార్ అనేది మొత్తం సూర్యుడి నుంచి గ్రహించుకుంటుంది, అది వాడుకుంటాం, బాగానే ఉంది. ఎండాకాలం అయితే వర్కౌట్ అవుతుంది కదా, మరి వర్షాకాలం పరిస్థితి ఏంటి? సో ఈ డౌట్ వర్షాకాలం పరిస్థితి ఏంటి అసలు సోలార్కి? ఈ డౌట్ కూడా చాలా మంది వ్యక్తపరుస్తారండి. యాక్చువల్లీ సోలార్ అంటారు, సోలార్ వర్షాకాలం అయిందని, చలికాలం, మంచుకాలం, వాతావరణం చల్లగా ఉంటుంది, రకరకాల డౌట్స్ వస్తుంటాయి. సో యాక్చువల్లీ నేను మొదటగా ఫస్ట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, సోలార్ అనేది ఒక ఎండతోనే కదండి, వెలుతురుతో కూడా ఛార్జ్ అవుతుంది. వెలుతురుతో, ఓన్లీ లైట్. సో మనం యావరేజ్గా 365 daysలో మనకు 1 yearలో యావరేజ్గా మనకు ఒక 60 days రెయినీ ఉంటుంది కావచ్చండి. మనం యావరేజ్గా తీసుకున్నప్పుడు మన సోలార్ అనేది రెయినీ సీజనా, వింటర్ సీజనా, సమ్మర్ సీజనే కాదు, యావరేజ్గా తీసుకున్నప్పుడు మన సోలార్ సిస్టమ్ అనేది పర్ కిలోవాట్ 4 units, పర్ కిలోవాట్ మంత్లీ 120 units జనరేట్ చేస్తుందండి. 120 units జనరేట్ చేస్తున్నప్పుడు మనకు సీజన్తో సమానం లేదు. మీకు సమ్మర్లో, వింటర్లో జనరేషన్ ఎక్కువ చేస్తుంది. పర్ కిలోవాట్ ఆల్మోస్ట్ పర్ డే 6 to 7 units కూడా జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు రెయినీ సీజన్ వచ్చినప్పుడు, కంటిన్యూ రెయిన్ ఉన్నప్పుడు మనకు వచ్చే 6 to 7 units బదులు 2 units, 3 units వరకు జనరేట్ అవుతుంది. యావరేజ్గా తీసుకున్నప్పుడు 4 units వస్తుంది. సో సోలార్ అనేది రెయినీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్తో కాకుండా యావరేజ్గా తీసుకున్నప్పుడు పర్ కిలోవాట్ 120 units జనరేట్ చేస్తుంది. సో మీకు అలాంటి ఇబ్బంది లేదు. మేము గ్యారంటీ ఇచ్చేది కూడా పర్ కిలోవాట్ 4 units ఇస్తున్నామండి. మీకు సీజన్తో సంబంధం లేకుండా మేము గ్యారంటీ జనరేషన్ ఇస్తున్నాం. పర్ కిలోవాట్ 4 units జనరేట్ చేస్తాను. ఇప్పుడు వచ్చే మాడ్యూల్స్ కూడా చాలా లేటెస్ట్ మాడ్యూల్స్ వచ్చినాయి. మోనోపార్క్ అని, బైఫేషియల్ అని, టాప్కాన్ మాడ్యూల్స్ అని చాలా లేటెస్ట్ వర్క్ వచ్చినాయి. ఇంకా జనరేషన్ పెరుగుతుంది. సో ఆ అపోహ అనేది పెట్టుకోకూడదని నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటా. రెయిన్ సీజన్లోనే ఇది పనిచేయదు, మిగతా సీజన్లో పనిచేస్తుంది అనేది కాదు. రైట్. ఇక అంటే కొంచెం వారంటీ వివరాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటి అసలు వారంటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యా, సో ఏదైతే ఇప్పుడు మనము
పిఎం సూర్య గారి ద్వారా తీసుకున్న ప్రోడక్ట్ అయితే డిసిఆర్ మాడ్యూల్తో ఇస్తాము. ప్లస్ ఎంటైర్ సిస్టమ్కి 5 years ఉంటుందండి. కంప్లీట్ సిస్టమ్ ఇంక్లూడింగ్ మాడ్యూల్స్, ఇన్వర్టర్, ఏసీడీబీ, డీసీడీబీ, లైటింగ్ అస్టర్స్, కేబుల్స్ కలిపి 5 years ప్రొడక్ట్ వారంటీ అంటారు దీన్ని. సో సిస్టానికి మాడ్యూల్స్ ఉన్నాయా, మాడ్యూల్స్ వచ్చి 25 years పెర్ఫార్మెన్స్ వారంటీ అని ఇస్తున్నాం. సో ఈ 25 yearsలో మీకు ఏదైనా జనరేషన్ లాస్ అయినా కానీ, జనరేషన్ తగ్గినా కానీ, ఏదైనా మాడ్యూల్ ఇబ్బంది వచ్చి అదే మాడ్యూల్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ రిప్లేస్ చేస్తుంటాం 25 years వరకు, మాడ్యూల్ వరకు. ఎంటైర్ సిస్టమ్ 5 years, పెర్ఫార్మెన్స్ వారంటీ 25 years. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ కుమార్ గౌడ్ గారు. అడిగిన వెంటనే ఇవాళ మా స్టూడియోకి వచ్చి సోలార్ ఎనర్జీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ఆడియన్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిందంటే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అతి తొందర కాలంలోనే సుమన్ టీవీ అనేది నెంబర్ 1 అయింది. సో ఈ సుమన్ టీవీ నెంబర్ 1 అయిన మా సోలార్ కూడా మా ఇండస్ట్రీని కూడా ఒక నెంబర్ 1 ఇండస్ట్రీగా తీర్చిదిద్దడానికి కోరుకుంటున్నా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. నమస్కారం.